రాముని అడ్డంగా పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తుంది. రాముని ప్రొజెక్షన్ చేసే ఎలక్షన్ పోతుంది. రాముని చూపెట్టే ఎలక్షన్లో ఓట్లు దండుకోవాలని చూస్తుంది. ప్రతిపక్షాలు చెప్తున్నాయి. వాళ్ళకి ఎందుకంత భయం? ఎందుకు భయం? రాముని తీసుకున్నా, లక్ష్మణ్ని తీసుకున్నా, వెంకటేశ్వర స్వామి తీసుకున్నా, ఆంజనేయ స్వామి తీసుకున్నా, వాళ్ళకి ఎందుకు భయం? వాళ్ళని తీసుకోమనండి. ఇప్పుడు అయోధ్య రాముని దేవాలయం ఏదైతే ప్రాణప్రతిష్ఠ జరిగిందో అందరికీ ఇన్విటేషన్ ఇచ్చిండ్రు. వాళ్ళు పోలేదు కదా, వాళ్ళు పోయిండ్రా కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇప్పుడు ఫోటోలు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. ఇట్లా ఎవరు తిరగమన్నారు వాళ్ళని? చేతుల్లో ఫోటోలు పట్టుకొని ఆ యొక్క ఫ్లెక్సీలలో వేసుకొని ఫ్లెక్సీలలో పెట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు చెప్పండి? ఎందుకు పెట్టుకుంటున్నారు వాళ్ళు? మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ అయినా కానీ సీఎం డైరెక్ట్గా అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి, ఫైట్ బిట్వీన్ సీఎం రేవంత్ రెడ్డి గారు తర్వాత డీకే అరుణ మధ్య కొనసాగుతుంది. ఆయన ప్రచారం చేస్తున్న సమయంలో కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణను ఓడించడం ద్వారా రాజకీయంగా మీకు ఏదైతే గద్వాల గడీలు ఉన్నాయో వాటిని సమాధి చేద్దామన్నటువంటి ఒక ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఫైట్ బిట్వీన్ సీఎం రేవంత్ రెడ్డి అండ్ డీకే అరుణనా, లేకపోతే వంశీ యొక్క అభ్యర్థిత్వాన్ని మీరు ఎలా ఇచ్చేస్తారు? వాళ్ళు గడీలు అంటే ఆ గడీలు ఏంటో ఫస్ట్ చెప్పాలి నాకు. ఊరికే ఒర్లుకుంటూ తిరిగితే కాదు. గడీలు అంటే ఏంటి? గడీలు అంటే దేన్ని గడీలు అంటారు? ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి చూసినా వీళ్ళు? మా ఇంటికి వచ్చి చూడాలా? మా ఇల్లు గడీనా లేదా ప్రజలకు ఎప్పుడు కూడా సేవ చేసేటటువంటి ఇల్లా? బంగ్లా అంటారు. బంగ్లా అంటే ఏంది? ప్రజలకు ఎల్లవేళలా వాళ్ళకు సహాయం చేసినటువంటి బంగ్లా. అది ఈరోజు లేదు బంగ్లా. మా మామ ఉన్నప్పటి నుంచి సత్యారెడ్డి బంగ్లా అని పేరు. ఈరోజు డీకే అరుణమ్మ ఉంది కాబట్టి డీకే అరుణమ్మ బంగ్లా అని పేరు. ఈరోజు దాన్ని ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు వీళ్ళు? ఎందుకు అంత కసి? అరే మీరు కూడా పని చేసి పేరు తెచ్చుకోవచ్చు కదా బాబు. మీరు ప్రజల్లో సేవ చేసి ఆ పేరు మీరు సంపాదించుకోవచ్చు కదా. మీరు సంపాదించుకోలేదు పేరు. ప్రజల్లో పని చేయరు. పని చేసిన వాళ్ళని విమర్శిస్తారు. పని చేసిన వాళ్ళని చేయలేదనే మాట ఏ విధంగా చెప్పాలంటే ప్రయత్నం చేస్తారు. ఈరోజు పోటీ అనేది ఎవరి మధ్యలో ఉందనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు పోటీలో ఉన్నారు అంతే. ఈరోజు భారతీయ జనతా పార్టీ కోసం ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క ఇంట్లో కానీ నరేంద్ర మోదీ గారిని గెలిపేయాలనేటటువంటి లక్ష్యంతో ఈరోజు దేశ ప్రజలంతా ఉన్నట్టుగానే తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు. డీకే అరుణ గెలిస్తే అక్కడ మహబూబ్ నగర్లో ఎవరు ఓడిపోయినట్టు మేడం? అంటే రాజకీయంగా మీరు చెప్పండి. ఈరోజు అక్కడ పోటీ రేవంత్ రెడ్డికా మీకు మధ్యలో అని అడిగినారు. అవతల క్యాండిడేటు ఎవరికి పరిచయం లేనటువంటి వ్యక్తి, ఆ ప్రాంతంలో ఎవరిని కూడా ఎవరు గుర్తుపట్టనటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎన్నికలు వచ్చినారు కాబట్టి ముందర తీసుకపోతే రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి కాబట్టి. రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో జిల్లాలో ఎన్నడూ ఏ కాన్స్టిట్యున్సీ తిరిగిన వ్యక్తి కాదు. ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా కూడా మా జిల్లాలో గ్రామ ఏనాడు తిరగలేదు ఆయన. సో ఈరోజు మీడియా ద్వారానే ప్రజలకు పెద్ద ఎత్తున పరిచయం తప్పితే ప్రజల లోపల ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కూడా కాదు. ఈరోజు ముఖ్యమంత్రి అక్కడ మా పార్లమెంటులో కొడంగల్ నియోజకవర్గం ఉంటుంది కాబట్టి వారు అక్కడ ముఖ్యమంత్రి. మొన్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కోసం ఓటేసిండ్రు, గెలిపించిండ్రు. ఈరోజు మళ్ళీ ఆయన ఏమడుగుతున్నాడు? నన్ను ఓడగొట్టాలని చూస్తుంది అనే మాట మాట్లాడుతున్నారు. అది ఆయన్నే చెప్పుకుంటున్నాడు తనే క్యాండిడేట్ అని. నేను చెప్పలే. క్యాండిడేట్ నేనే అనే మాట రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు. నన్ను ఓడగొట్టాలని చూస్తుందని. ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇవాళ ఆల్రెడీ ప్రజలు గెలిపించిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయనంతకు ఆయనే నేనే పోటీలో ఉన్నా, డీకే అరుణకు నేనే పోటీలో ఉన్నా అని రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటున్నాను. నేను చెప్పలే.